హాయ్ అండి. స్వామివారిని పెట్టయితే 5 రోజులైతే గడిచిపోయింది. 5 రోజులు చాలా అంటే చాలా బాగా జరిగినాయి అనమాట. అపార్ట్మెంట్లో వాళ్ళందరం కలిసి చాలా బాగా పూజ చేసుకుని, అలాగే స్వామివారి పూజతో పాటు అందరం కలిసి చాలా సరదాగా అయితే గడిపేశాము. రోజుకొక ప్రోగ్రాం చొప్పున ఈ 5 రోజులైతే గడిచిపోయింది. ఇవాళ 5వ రోజు స్వామివారికి అయితే పూజ చేసి లక్ష్మీ గణపతి హోమం అయితే జరిపించి సంతర్పణ అంటే బయట వాళ్ళకి కాదు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట. మేమైతే కిందకు వచ్చేసరికి ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే అలుకుతున్నారు హోమం చేయడానికి కోసం అని చెప్పి. పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంకి వచ్చేసి ఇక్కడ విఘ్నేశ్వరుడి పూజ ఏదో చేస్తున్నారు. ఈయన ఎవరైనా గుర్తుపెట్టారా? ఈయన కూడా యూట్యూబరే. మేమైతే హోమంలో అయితే కూర్చోలేదు, ఎందుకంటే ఇది భార్యాభర్తలు కలిసి చేస్తారు కదా. సో మా హస్బెండ్ దుబాయ్లో ఉండడం వల్ల మేమైతే పూజను చూసామంతే, కూర్చోలేదు. ఇక్కడ అందరూ కూర్చుని అయితే అపార్ట్మెంట్లో సభ్యులందరూ కూర్చుని అయితే పూజ అయితే చేస్తున్నారు. పంతులు గారు అయితే పూజ చాలా బాగా జరిపించారు. అంతా వివరంగా చెప్పి పూజ దగ్గరుండి బాగా అయితే చేశారు. కంప్లీట్ పూజ వచ్చి మాకు ఈ 4 days ఒక పంతులు గారు అయితే చేశారు. ఈ హోమంకి వచ్చేసరికి ఇంకొక పంతులు గారిని అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఇద్దరు పంతులు గారిలో ఈయన వచ్చేసి పూజ జరిపిస్తూ ఉంటే ఇంకొక ఆయన అయితే హోమానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి పూజ చేసుకుంటే నాకు కూడా కూర్చొని పూజ చేసుకోవాలనిపించింది. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి కొన్ని త్యాగాలు చేయాల్సి తప్పదు. వచ్చేసి స్వామివారికి అయితే పంచామృత అభిషేకం అయితే చేస్తున్నారు. మనం ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చెప్పి హోమానికి తయారు చేస్తున్నారు కదా. సో ఈ పంతులు గారికి హెల్ప్ అయితే చేసేసాం. ఈయన హోమాన్ని రెడీ చేస్తుంటే అందులో పసుపు కుంకుమ అయితే వేశాను. పూజ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కలిసి అయితే హోమం దగ్గరికి వచ్చారు. ఈ హోమం వచ్చేసి మగవాళ్ళు మాత్రమే చేయాలంట. ఈ హోమం అనే కాదు, అసలు హోమం అన్నది ఆడవాళ్ళు అయితే చేయకూడదంట, మగవాళ్లే చేయాలంట. ఈ పంతులు గారు అయితే దగ్గరుండి వీళ్ళందరి చేత హోమం అయితే జరిపించారు. హోమం కూడా చాలా బాగా జరిగింది. మంచిగా అంతా ఎటువంటి ఆటంకం లేకుండా బాగా అయితే జరిగి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం కలిసి అయితే భోజనాలు అయితే చేసాము. మొత్తం హోమం కంప్లీట్ అయిన తర్వాత పూర్ణాహుతి అయితే ఇస్తారు కదా, పూర్ణ కుంభం అయితే వేశారు. వేసి అందరినీ ఇలా పంతులు గారు అయితే అక్షంతలు వేసి దీవించారు. తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి అందరం కలిసి స్వామివారిని అయితే కదిలించేసాం. దీని తర్వాత ఊరేగింపు వీడియో వస్తుంది, మీరైతే సబ్స్క్రైబ్.